కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందని ఓ విశ్రాంత ఉద్యోగి సెల్ఫీ వీడియోను ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రభుత్వానికి రిటైర్డ్ ఉద్యోగులు ఉపాధ్యాయుల కన్నీళ్లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో రిటైర్డ్ ఉద్యోగులను మానసిక ఒత్తిడికి గురి చేయడం దుర్మార్గమన్నారు హరీష్ రావు. మార్చి 24, 2024లో రిటైర్డ్ అయిన వారికి కాకుండా ఫిబ్రవరి 2025లో రిటైర్డ్ అయిన వారికి చెల్లింపులు జరగడం న్యాయమేనా? కేవలం కోర్టుకు వెళ్లిన వారికి, పైరవీకారులకు మరియు పలుకుబడి గల వారికి చెల్లించడం మీ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఒకసారి ఆలోచించాలి. కోర్టుకు వెళ్ళని వారి సంగతి ఏంటిది? మరి 30 సంవత్సరాలు సేవ చేసి మా బకాయిలు మాకు చెల్లింపు ఒక క్రమ పద్ధతిలో చెల్లించాల్సినటువంటి విషయం మీ దృష్టికి రావడం లేదా? ఒక్కసారైనా ఈ చెల్లింపుల విషయంలో మీరు సమీక్ష చేశారా? మీకు చెడ్డ పేరు రావడానికి కారణం చెల్లింపులు చేయకపోవడమే కాకుండా అక్రమ పద్ధతిలో చెల్లించడం ద్వారా పెన్షనర్లు మనోవేదనకు గురై దాదాపు 26 మంది చనిపోయినట్లు అనేది పత్రికల ముఖంగా ప్రతిరోజు పెన్షనర్ల మనోవేదనను వెళ్ళగక్కుంటున్నారు. నిన్నగాక మొన్న ధర్నాలో కూడా అనేక మంది పాల్గొని మీ ప్రభుత్వం యొక్క చర్యల పట్ల పెన్షనర్ల ఆవేదనను వినిపించిండ్రు. ఇప్పటికైనా మీరు నిజం తెలుసుకోకపోతే ఫిబ్రవరి 25లో రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షనర్లకు వస్తాయి, కోర్టుకు పోయిన వాళ్ళకు వస్తాయి, కానీ మార్చి 24, 2024 రిటైర్డ్ వాళ్ళకు మాత్రం రావు. ఇదేనా మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటే?